Dare to dream big. At Sun, we make it reality. మేనేజర్ మేడం, మన ఫ్యాక్టరీ టర్నోవర్ ఎంత? 18,90,00,000. వర్కర్స్ కి ఇచ్చే సాలరీస్ ఎంత? 3 కోట్లు మేడం. వర్కర్స్ ఎంత మంది ఉన్నారు? 1200 మంది. ఓ, too many workers spoil the factory's profit. ఆటోమేటిక్ మిషన్స్ లేవా? లేవు మేడం. Too bad. అవసరమా? ఈ ఫ్యాక్టరీ మొత్తం మెకానైజేషన్ చేసి పారేస్తాను. సగానికి సగం లేబర్ తగ్గుతారు, ఉత్పత్తి పెరుగుతుంది. అంత పని చేయబోకండమ్మా. ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి మీ నాన్నగారితో మీ అన్నగారులతో కలిసి ఉంటూ లాభ నష్టాల్లో కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నావమ్మా. అంటే మీరుంటేనే మాకు లాభం, లేకపోతే లేదా? అంత సత్తా ఉంటే నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి లాభాలు తెప్పించండి, వెళ్ళండి. ఫారెన్ నుంచి వచ్చిన మీరు మా బతుకులు ఉద్ధరిస్తారనుకుంటే మా నోటిగాడ ముద్ద లాగేస్తున్నారే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా. నీ నోటి దగ్గర ముద్ద లాగేసుకోవడానికి నేను నీలాంటి బెగ్గర్ని కాదు. ఆగండి, అంత పెద్ద మనిషిని కొడతారా? మర్యాదగా క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పకపోతే ఏం చేస్తావురా? తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పి తీరాలి, అంతే. ఓహో, ఓనర్ని క్షమాపణ అడగడానికి ఎంత ధైర్యరా మీకు? మీ మొత్తాన్ని ఊసి చేస్తాను, జాగ్రత్త. వర్కర్స్ పై దౌర్జన్యం, వర్కర్స్ పై దౌర్జన్యం, వర్కర్స్ పై దౌర్జన్యం, వర్కర్స్ పై దౌర్జన్యం. శిరీష, శిరీష, మూర్తి గారు, ఈ క్షణం నుంచే సమ్మె ప్రారంభిస్తున్నాం. అన్నగారులకు ఫోన్ చేసి అక్కర్లేదు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. హలో ఇన్స్పెక్టర్, నేను షుగర్ ఫ్యాక్టరీ రామరాజు లక్ష్మణరాజు సిస్టర్ని. ఇక్కడ వర్కర్స్ నన్ను మర్డర్ చేయబోతున్నారు, ప్లీజ్ సేవ్ మీ. అందరూ స్లోగన్ చెప్పండి, అవ్వండి. మీకు చెప్పింది పోలీసుల జులుం, పోలీసుల జులుం, కార్మికుల ఐక్యత. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను యూనియన్ పెడదామని. ఒక్కడు నా మాట వింటేగా. ఇప్పుడేమైంది? రామరాజు గారి బర్త్డేకి బూరెలు పెట్టారని, వాళ్ళ అయ్య తద్దినానికి గారెలు పెట్టారని సంకర పట్టుకున్నారు నా కోడకల్లారా. అరే, పండక్కి బోనస్ పెంచమని ఒక్కడు అడిగారా? ముందు మన మీద పెట్టిన మర్డర్ కేసు గురించి ఆలోచించానా? ఏంట్రా దాని గురించి ఆలోచించేది? అది మనాళ్ళ మీద అన్యాయంగా కేసు పెట్టింది. న్యాయంగా దాన్ని వేసేస్తే ఈ కేసు బూసీ లేకుండా పోద్ది. యూస్లెస్ ఫెలోస్. ఫ్యాక్టరీలోంచి పీకేసిన తర్వాత కూడా ఇలా పని లేకుండా దారులు కొడుతున్నారా? అమ్మగారు అబద్ధం ఆడిందంటే బాగుండదని నువ్వు మాపై పెట్టిన అటెంప్ట్ టు మర్డర్ కేసు నిజం చేయటానికి వచ్చా. ఎవరా నువ్వు? మన్నవ సాంబశివరావు. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి.
ఒక్కడవే ఇంతమందిని కొట్టావా? నీకు కరాటే కుంఫులు వచ్చా? ఆడదాన్ని కాపాడడానికి కావాల్సింది కరాటీలు కుంఫులు కాదండి, దిల్లు. ఎంతుందేంటి నీకు దిల్లు? అంతా ఇంత కాదండి, ఓ ఈస్ట్ గోదావరి అంత ఉందండి. ఏమ్మా శిరీష, ఏమిటి గొడవ? నీకేం కాలేదుగా? సమయానికి తను రాకపోతే ఏదోటి అయ్యేది. బై ది వే మీట్ మిస్టర్, నీ పేరేంటన్నా? సాంసారం అమ్మా. మన పూర్ణచంద్ర గారు అబ్బాయి అమ్మా, మాకేం తెలీదు. అయితే నువ్వు మనోడివే. చాలా థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్స్ నేను చెప్పుకుంటాను గానీ మీరు అర్జెంట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వర్కర్స్ మీద కంప్లైంట్ ఇవ్వండి. అలాగేనమ్మా. అన్నయ్య పద, వాళ్ళ అందు చూద్దాం. ఓ సందుకా, అందుకని మనం వాళ్ళకి ఇంకా దూరం అవ్వాలా? వాళ్లే మన మాట జవదాటకుండా మనకు దగ్గర అవ్వాలంటే ఇలా వాళ్ళని తోక తొక్కిన తాచుల్లా రెచ్చగొట్టకూడదు. తోక ఊపే కుక్కలే మన చుట్టూ తిరగాలి. ఎలా? ఎలా ఏముందండి, లాకౌట్ ఎత్తేయండి, వాళ్ళపై పోలీస్ కేసులు ఎత్తేయండి, 1 నెల బోనస్ ఇచ్చేయండి, అంతే. వాళ్ళ కళ్ళకి మీరు దేవతలా కనిపిస్తారండి. ఫారిన్ లో తిరిగి వచ్చిన మీ కాళ్ళ దగ్గర కుక్కలాగా పడుంటారు. ఓ వండర్ఫుల్ ప్లాన్ చెప్పావు. హాయ్. నువ్వు ఏమో అనుకున్నాను గానీ చాలా తెలివైన వాడివే. అయ్యి బాబాయ్, నాకు సిగ్గేస్తుందండి. డియర్ ఫ్రెండ్స్, అమ్మాయి గారు లాకౌట్ ఎత్తేశారు. మీకు 2 నెలల బోనస్ ప్రకటించారు. మీ మీద ఉన్న పోలీస్ కేసు కూడా ఎత్తేసాం. థ్యాంక్ యూ మిస్టర్ సాంబశివరావు, యు ఆర్ రైట్. మీరేం చెప్తే అది రైటు, మీ వెనకాల రైటు. ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలేదండి. ఏబిసిడి అలు కూడా రావా? థమ్సప్ తప్పితే ఏది రాదండి. థమ్సప్? అదేంటి? అదేనండి, ఏలుముద్ర. ఇంత తెలివైన వాడివి చదువు కూడా రాదంటే నమ్మబుద్ధి కావడం లేదు. మీరే అంటున్నారుగా తెలివితేటలు ఉన్నాయని. ఇక చదువు ఎందుకండి, చదువుకుంటే తెలివితేటలని వేస్ట్ అయిపోతాయండి. చదువుకుంటే తెలివితేటలు వేస్ట్ అయిపోతాయా? యూస్లెస్ ఫెలో. నిజమేనండి బాబు, మనిషికుంది 1/2 కిలో మెదడు, అందులో తెలివితేటలు ఇరికించి చదువుకున్న చదువులు ఇరికితే బుర్ర తట్టుకోలేదండి బాబు, ఈటెక్కి పగిలిపోద్దండి. అందుకు చదువుకోలేదంటావు? హాయ్. సాంబశివరావు, ఏంటది? ఏంటిది డే టైమే రంగులు పూస్తున్నారు? దెయ్యం ఏమైనా పట్టిందా? కాదండి, పాప ఏదో చేస్తున్నారు. అదేంటి బొట్టు తుడిపేసి గాజులు పగలు కొడుతున్నారు? మొగుడు చచ్చిపోతే అట్టగా చేస్తారండి, లేకపోతే విధవని తెలియదు కదండి పాపం.